మార్పు లేదు, ఏమి లేదన్న. నాకు తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. అసలు ఇళ్ళ జోలికి రాలేదు, కరెంటు తీయలేదు, ఏం చేయలేదు, అసలు మమ్మల్ని ఏమీ అనలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది మొత్తం స్టార్ట్ అయిందన్న. నిన్నైతే మాకు ఇంటిమేషన్ లేకుండా, అసలు నోటీసులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా మా ఇల్లు కొడతారు. రాత్రి పిల్లలను పట్టుకుని అట్లనే కూర్చొని ఉన్నాం. ఎప్పుడు వస్తారో తెలియకుండా. పొద్దునే మాకు తెల్లారుజామున భయం గడిపినామన్న. పొద్దునే వచ్చేసి మా ఇల్లు కూలుస్తా అంటే మా పిల్లలు అడిగారన్న, ఏం సమాధానం చెప్పలేదు. ఇల్లు ఎందుకు కూరుస్తున్నారు డాడీ అమ్మ అనేసి అడిగితే అసలు మా కంట్లో నీళ్ళు చొక్కలు రాలి ఏం చేస్తాం వాళ్ళని పట్టుకుని వాళ్ళు కూర్చొని నా పొద్దాక అన్నం లేదు ఇల్లు గోలు పెట్టిన దాకా. నైట్ మధ్యాహ్నం 2-3 గంటల అప్పుడు పోయి టిఫిన్ తెచ్చుకొని పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా బతుకు జీవుడు అనుకుంటా ఆడనే కూర్చొని ఉన్నాము. కట్టియాల్సిన గవర్నమెంట్ కట్టిస్తామన్నారు, పేదలకు పంచుతామన్నారు, అవన్నీ ఎటు పోయినాయి సార్? అర్థం కావట్లేదు. అసలు చిన్న మంత్రి అన్న వచ్చి అసలు మంత్రి కాదు కదా, ఎవరు కనీసం వార్డు మెంబర్ కూడా రావట్లేదు సార్. వార్డు మెంబర్ కూడా ఎవరు పలకరించడానికి కూడా రాలేదు. నుంచి మా పిల్లలు ఎండలోనే ఉన్నారు. ఎందుకు ఇల్లు కూలుస్తున్నారమ్మా అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మేము? ఎండలోనే మాకు చెట్టు నీడ లేదు, ఏమి లేదు, ఫుడ్ లేదు, ఏమి లేదు. మా పాపకు ఫీవర్ కూడా వచ్చింది. ఏమని అడుగుతాం? ఇంకా మా మంత్రులు చుట్టూ ఉన్నారు కదా, మా మంత్రులు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మమ్మల్ని వచ్చి కనీసం పరామర్శించాలి కదా. మరి ఏది జరగడం లేదు. మేము ఎవరికి మొరపెట్టుకోవాలి? ఇంకా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటే ఇదేనా మాకు మిగిలేది? చిన్న పిల్లలు సార్, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు సార్ మా పిల్లలు. మా ఇల్లు ఎలా కూలగొట్టారో కూడా వీడియో ఉంది, చూపెడతాం. పప్పు మాకు కనీసం ఇటుకిటికి పేర్చుకొని కట్టుకునే స్తోమత కూడా లేదు. రేకులు మేము అత్తగారింటి మీద పుట్టింటి మీద ఆధారపడకుండా ఫైనాన్స్ ప్రైవేట్ లోన్ తెచ్చుకొని మరి కట్టుకున్నాం సార్ రేకులు ఇల్లు. ఆ రేకులు కూడా కోల్పోయినాం మేము. ఇప్పుకుంటాం, ఒక రోజు టైం అన్ని ఇవ్వండి అన్నాం. ఆ రేకులు కూడా ఇప్పుకోవడానికి మాకు ఛాన్స్ ఇవ్వలేదు. అడుగుతున్నా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా ఏం చెప్పాలి? ప్రజాపాలన అన్నారు, మేము వస్తే అన్ని ఇస్తామన్నారు. ఏమీ లేదు సార్, మాకు ఎటువంటి ఉపయోగమే లేదు. ఇది వినోబా నవోదయ కాలనీ, మా ఊరి పేరే వెలుగులోకి రాలేదు. ఇన్ని రోజులు నీళ్లు కరెంట్ లేవని మేము ఎంత బొరు పెట్టుకున్నా మాకు కరెంట్ ఇవ్వలేదు. ఆ నీళ్ళ కోసం అర్థించుకున్నాం, ధర్నాలు చేసినాం, ఏం చేసినా మాకు ఉపయోగపడలేదు ప్రభుత్వం. మా ఇల్లులు కోల్పోయినాం. ఇంకా ఏం చెప్పాలి సార్? వాళ్ళు ఇలాంటి దుస్థితి ఎదురైనాక కూడా ఇంకా మేము ఏమని అడగాలి, ఏమని అర్థించుకోవాలి చెప్పండి? వాళ్ళకి అనేది మానవత్వం ఉంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి మా ముందు నిలబడాలి, మాకు న్యాయం చెయ్యాలి. చెయ్యాలా వద్దా చెప్పండి? చెయ్యాలి. మరి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరిని అడగాలి మేము? ఏ మాట సహాయం లేదు, ప్రెస్ ద్వారా లేదు. వాళ్ళు ఎవరి ద్వారా అయినా వాళ్ళ కింద పనిచేసేటటువంటి అధికారులతో ఏం చెప్తున్నారా? మీకు సరే అమ్మా ఇక్కడ కోల్పోతే కోల్పోయారు, మీకు ఇంకో చోటైనా మంచి ఇళ్ళని చూపెడతామని ఏదైనా భరోసా ఇస్తున్నారా? లేదు. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు లేదు. మా 100 గజాల గుడిసెను కూల్పేశారు. ఇన్ని రోజులు 8 సంవత్సరాలుగా నీళ్ళ కోసం, కరెంటు కోసం తిప్పలు పడ్డాం. ఇప్పుడు కొంప కోసం ఇల్లు, మా ఇల్లు గూడు కోసం కూడా చెట్టు కింద కూడా బతికేలేదు సార్. చెట్లు ఏమైనా కనబడుతున్నాయా చెప్పండి? చెట్టు కింద కూడా ఉండలేము సార్ మేము. ఇక ఎక్కడైనా ఉండాలి. ఈ ఎండలోనే బతుకుతున్నాం మేము.